హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భద్రతపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతోంది. అనంతపురంలో జరిగిన వ్యవహారం, అనంతపురంలో జరిగిన ఘటన ఏదో ఆషామాషీగా జరిగింది కాదు అని వైసీపీ అభిప్రాయపడుతోంది. ఓ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన భద్రత కల్పించలేదు అని చాలా బలంగా నమ్ముతోంది. దాదాపు 1000 మందికి పైగా పోలీసులతో అక్కడ భద్రత కల్పించామంటూ రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. దాదాపు 1100 మంది జగన్మోహన్ రెడ్డి భద్రతకు అక్కడ కేటాయించామని. 1100 మంది భద్రత ఉన్నప్పటికీ హెలికాప్టర్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి చేరుకోలేకపోవడం ఏంటి? 1100 మంది పోలీసులు ఉన్నప్పటికీ హెలికాప్టర్ దగ్గరికి మనుషులు రాకుండా ఆపలేకపోవడం ఏంటి? 1100 మంది భద్రతా ఏర్పాటు చేసిన క్రమంలో ఓ 20 మందో 30 మందితో రోప్ పార్టీ లేకుండా ఉండటం ఏంటి? హెలికాప్టర్ దిగుతున్న ప్రాంతానికి దూరంగా ఒక బారికేడ్ల తరహా ఏర్పాట్లు ఉండాలి కదా, అవి లేవెందుకు? ఇవన్నీ కూడా ప్రాథమిక మౌలిక ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ప్రభుత్వం నుంచి మాత్రం దీనికి ఆన్సర్ రావట్లేదు. భద్రత కల్పించాం 1100 మంది 1500 మంది అని చెప్తున్నారు. సో అంతమంది ఉంటే ఇలా ఎందుకు జరిగింది? 1100 మంది పోలీసులు ఉంటే కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ అక్కడికి వచ్చిందా? ఒకవేళ అంత క్రౌడ్ వస్తే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే అది పోలీస్ వైఫల్యం కాకుండా ఎందుకు పోతుంది? మేము 1100 మందిని పెట్టాం, అయినప్పటికీ మీ కార్యకర్తలు వచ్చారు, హెలికాప్టర్ పైన దాడి చేశారు, దాన్ని పగలగొట్టారు, మాకేంటి సంబంధం అని ప్రభుత్వం ఎలా అనుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి ఏం జరిగినా బాధ్యత ప్రభుత్వానిదే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పౌరుడికి సంబంధించిన రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కదా. అలాంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి సంబంధించిన బాధ్యత ప్రభుత్వాన్ని కాకుండా ఎందుకు పోతుంది? తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అన్నట్టు 1100 మందిని అక్కడ పెట్టేశాం, అయినప్పటికీ జనం ఆగలేదు, అక్కడికి వచ్చారు, మేమేం చేస్తాం అంటే ఎట్లా? అది బాధ్యతారాహిత్యం అవుతుంది కదా, నిస్సహాయత అవుతుంది కదా, చేతకానితనం అవుతుందేమో కదా. ప్రభుత్వానికి ఆలోచన ఎందుకు లేకుండా పోతోంది? ప్రభుత్వం ఈ మాటలు మాట్లాడడం ద్వారా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో కూడా ఇదే తరహా పరిస్థితి ఉంటుంది అని చెప్తుంది. రేపొద్దున మేము 2000 మందిని పెడతాం పోలీసుల్ని, అయినప్పటికీ ఇలాగే జరుగుతుంది, మేమేం చేస్తాం అని ప్రభుత్వం మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ప్రభుత్వం అదే తరహా ధోరణిలో మాట్లాడుతోంది. నిజానికి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక వీఐపీని ప్రొటెక్ట్ చేయాల్సిన స్థాయిలో ప్రొటెక్ట్ చేశారంటే డెఫినెట్గా నో అని ఎవరమైనా అంటాం అనంతపురంలో జరిగిన సంఘటన చూసిన తర్వాత. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెంచుతోంది. జగన్మోహన్ రెడ్డి ఇకపైన రాష్ట్రంలో పర్యటనలు చేయాలనుకుంటున్న క్రమంలో, రాష్ట్రంలో ప్రజల దగ్గరికి వెళ్తున్న క్రమంలో ఆయన భద్రత పైన వైసీపీలో ఆందోళన మొదలైంది. గతంలో ఎయిర్పోర్ట్లోనే జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ మధ్య, ఆయన సొంత సెక్యూరిటీ మధ్య ఓ వ్యక్తి ఒక కత్తి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. సో అంత సెక్యూరిటీ విజిలెంట్గా ఉండే ప్రాంతం, పూర్తిగా చెకప్లు తర్వాత అందరూ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్లేస్లోనే ఓ వ్యక్తి కత్తి తీసుకొని వచ్చి దాడి చేసే ప్రయత్నం చేస్తే, ఇన్ని వేల మంది బయట ఎటువంటి చెకప్ లేని ఒక ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చుట్టూ వస్తే, ఆయన కనీసం హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా చేస్తే జగన్మోహన్ రెడ్డి భద్రత పరిస్థితి ఏంటి అనే ఆందోళన న్యాచురల్గా ఉంటుంది. అదే ఆందోళన వైసీపీలో ఇప్పుడు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించిన అంశాన్ని తీసుకెళ్లాలనుకుంటోంది. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన భద్రతని పెంచుకోవడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రతినిధి బృందం కొంతమంది ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాని కలవబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అమిత్ షాని కలవడంతో పాటు ప్రధానమంత్రి మోడీని కూడా కలిసి, ఇప్పటివరకు ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల వద్దకు వెళ్ళిన సందర్భంగా కల్పించిన రక్షణ ఏర్పాట్లు ఏం జరిగింది అనే అంశాలపైన ప్రధాని మోదీకి వివరించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ భద్రత జగన్మోహన్ రెడ్డికి కల్పించాలి అని కోరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశానికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రత పైన కూడా ఇదే తరహా ఆందోళన అప్పుడు వ్యక్తమైంది. ఆయనకు దేశంలో అతి కొద్ది మందికి ఉండే రక్షణ చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అయినప్పటికీ ఆ రక్షణ కూడా సరిపోలేదు, ఆయనకు రక్షణ కల్పించట్లేదు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన భద్రతని రివ్యూ చేసి ఆయన భద్రతను మరింత పెంచింది. అప్పటికి ఆయన ఎన్డీఏలో లేనప్పటికీ ఆయన భద్రతను పెంచింది.
సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన భద్రతకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ జరుగుతున్న పరిణామాలకు సంబంధించిన ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లబోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్లో గతంలో కేంద్ర ప్రభుత్వం భద్రత కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే కాదు, రఘురామకృష్ణరాజు గారికి కూడా అప్పుడు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన రామచంద్ర యాదవ్ కూడా ప్రభుత్వం భద్రత కల్పించింది. సో అలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తీసుకుని వాళ్ళకు సంబంధించిన భద్రత పైన రివ్యూ చేసి వాళ్ళకు భద్రత కల్పిస్తూ ఉంది. భద్రత కల్పించే విషయంలో ఎటువంటి రాజకీయాలకు కేంద్ర ప్రభుత్వం పోవట్లేదు లాంటి ఇంప్రెషన్ ఇప్పటివరకు ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించిన అంశంపైన వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా కేంద్రం జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించవచ్చు లాంటి చర్చ జరుగుతోంది. సో వైసీపీ బృందాన్ని కలవడానికి మోదీ ఒప్పుకుంటారా, అపాయింట్మెంట్ ఇస్తారా, కలుస్తారా లేదా చూడాలి. బట్ వైసీపీ వైపు నుంచి మాత్రం ప్రయత్నం జరుగుతోంది. హోంమంత్రి అమిత్ షాకు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా వైసీపీ నేతలు చేరవేసినట్లుగా మనకు సమాచారం ఉంది. సో వైసీపీ నేతల ఢిల్లీ పర్యటన కేవలం భద్రత కోణంలోనే ఉంటుందా, రాజకీయపరమైన ప్రాధాన్యత కూడా సంతరించుకుంటుందా అనేది రాష్ట్రంలో ఖచ్చితంగా ఆసక్తి రేపే రాజకీయపరమైన అంశంగా ఉండబోతోంది.